దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతిదినం మీరు వీక్షిస్తూ ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మేము ఆశపడుతున్నాం. ఈ డైలీ మెసేజెస్ మీరు రోజు వినండి, చూడండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా అనేకులు దీవెన పొందుకోవడానికి మీరు కారకులు అవుతారు. ప్రభువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రభు పరిచర్యలో ప్రోత్సాహకరంగా మీరు కూడా సహకారిగా ఉందురుగాక. ఆమె ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి. మెఫీబోషెతు అంట యెరూషలేంకి వచ్చాడండి. రాజు ఇంటిలో రాజు బల్ల యొద్ద రోజు భోజనం చేస్తున్నాడట. 2 కాళ్ళు లేవట. ఒకప్పుడు మెఫీబోషెతు యొక్క జీవితం ఏంటయ్యా అంటే, కాళ్ళు పోయి లోదేబారు అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఒక ఇంటిలో, ఒక పేదవాని ఇంటిలో జీవిస్తున్నటువంటి మెఫీబోషెతు అండి. మెఫీబోషెతు జీవితం తండ్రిని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, అన్ని ఆశీర్వాదాలు కోల్పోయాడు. పూర్తిగా ఒంటరివాడైపోయాడండి. ఆయన జీవితంలో ఒంటరితనం, నడవలేనితనం, ఏమీ లేని స్థితి, ఒక అనాథగా ఆహారం లేని స్థితిలో, పేద స్థితిలో, ఒక భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మెఫీబోషెతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎవ్వరు లేరు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని దావీదుతో మాట్లాడితే, దావీదు రాజు మెఫీబోషెతుని తీసుకొచ్చి తన బల్ల యొద్ద రోజు భోజనం చేయడానికి, ఎక్కడో కుగ్రామంలో ఉన్న మెఫీబోషెతుని రాజు ఇంట్లో పెట్టుకున్నాడు, యెరూషలేములో పెట్టుకున్నాడు. కాళ్ళు లేని మెఫీబోషెతు సమృద్ధులు అడిగి పెట్టాడండి. ఆమె మన జీవితం కూడా ఇంతే కదా. మనం అనుకుంటాం ఎక్కడో పల్లెటూరులో పుట్టాను, చిన్న ఇంట్లో, చిన్న గ్రామంలో, పేద స్థితిలో, పల్లెటూరులో ఉన్నాను. మెఫీబోషెతుకి శారీరకంగా కాళ్ళు లేవు, కానీ మన జీవితంలో కాళ్ళుండి కూడా నడవలేని స్థితి. అంటే ఏ పని చేద్దామన్నా ముందుకెళ్ళలేం, ఆర్థికంగా లేమి, కష్టాలు, అడుగులు ముందుకెళ్ళట్లేదు, కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నానండి, కుటుంబాన్ని పోషించలేకపోతున్నానండి, దేనికి ముందుకెళ్దామన్నా నా స్తోమత సరిపోవట్లేదండి అని చెప్పి మెఫీబోషెతులాగా మన జీవితంలో ఎన్నో విషయాల్లో నడవలేని స్థితి అన్నమాట, ముందుకెళ్ళలేని స్థితి అన్నమాట, కృంగిపోయిన స్థితి అన్నమాట. కొన్నిసార్లు అందరూ వదిలిపెట్టేసి ఎవరు లేని అనాథ జీవితం అన్నమాట. మెఫీబోషెతుకి నిజంగా అందరూ పోయారు, మనకైతే అందరూ ఉండి కూడా అనాథలంగా, ఎవ్వరూ మనం చూడరు, ఎవరు మనల్ని పట్టించుకోరు, ఎవరు మనకి సహాయం చేయరు. అందరూ ఉండి మనం ఎలా ఉంటామంటే ఎవ్వరు లేని ఒక అనాథలా బ్రతుకుతాం. అలాంటి స్థితి నీదైతే మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకుని దీవించిన దేవుడు నిన్నెందుకు వదిలిపెట్టేస్తాడు? దావీదుతో మాట్లాడి మెఫీబోషెతుకి రాజు బల్ల యొద్ద భోజనం సిద్ధపరిచిన దేవుడు నీకు కూడా ఏమండి భోజనం సిద్ధపరుస్తాడు. నేను అంటాను, మెఫీబోషెతుకి అయితే దావీదు భోజనం పెట్టాడేమో కానీ మనకి దావీదు రాజు కాదు, కానీ యేసురాజు ఉన్నాడండి. మనకి యేసురాజు ఉన్నాడు, ఆయన మనకు సమృద్ధినిస్తాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను కదా, ప్రకటన గ్రంథంలో చూస్తాం, హృదయమను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, ఇద్దరము కలిసి విందు చేస్తాం. ఎంత గొప్ప విషయం! యేసురాజు బల్ల యొద్ద కూర్చుని భోజనం చేసే స్థితి అండి మనది. ముందుకెళ్ళాను అనుకుంటున్నావేం, కుంటోని అనుకుంటున్నావేం, అనాథని అనుకుంటున్నావేం, కాదు. మెఫీబోషెతుకి మంచి భవిష్యత్తు ఇచ్చిన దేవుడు మనకి కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడండి. దావీదు రాజుని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈరోజు మన కొరకు యేసురాజుని ఏర్పాటు చేశాడు. కాబట్టి యేసురాజు బల్ల యొద్ద సమృద్ధైన ఆహారం నువ్వు తింటావు, ఆయన బల్లలో కూర్చుని భోజనం చేసే కృపనిది. కాబట్టి మెఫీబోషెతుని దీవించిన దేవుడే నిన్ను కూడా బహుగా దీవిస్తాడు అని గుర్తుపెట్టుకో. దినదినము ఆయన కృప పొందుకుంటూ ముందుకి సాగిపోదువుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, యేసు నామములో అయా దైవ వాక్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవిస్తూ ఉన్న సర్వ సమృద్ధిలోనికి నడిపించండి ప్రభా. నడవలేని అయా ముందుకెళ్ళలేని కష్టాల్లో కన్నీటిలో బిడ్డలు ఉన్నారేమో, మెఫీబోషెతు జీవితాన్ని తారుమారు చేసి బహుగా దీవించిన దేవుడు ఈ బిడ్డలను కూడా బహుగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాం.
నీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.